చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము కొనుక్కొని 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలు అవుతుంది. లేఅవుట్ చేసి 2007లో చేశారంట. లేఅవుట్ సర్వే నెంబర్ 1లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కూలగొట్టున్నారు. పొద్దున వచ్చారు, 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చారు, సామాన్ గిమాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు. అటు నుంచి కూలగొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. నోటీస్ ఏమి ఇవ్వలేదు. మేము 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. G+1 గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్. లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిండు. మరి లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి గవర్నమెంట్ అసలు ఎల్ఆర్ఎస్ గడిచినారు. మున్సిపల్లో పర్మిషన్ G+1 2019లో G+1 పర్మిషన్ తీసుకున్నాం మేము. పర్మిషన్ కాపీ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కట్టుకొని పోయారు మున్సిపాలిటీ వాళ్ళు. సరే, వాళ్ళు ఎవరో కోర్టులో వేస్తున్నారంట. కోర్టు కేసు కూడా నడుస్తుంది. వీళ్ళు ఇవాళ పొద్దున వచ్చినారు, కథ మొత్తం ఏం లేదు. మొత్తం నోటీస్ కాదు కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వచ్చి కూలగొడుతూనే ఉన్నారు డైరెక్ట్. ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు. వీడు వచ్చిన కాంచే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి. మొత్తం జనాల్ని భయపెట్టియాలి, దోసుకొని తినాలి అంతే. ఇప్పుడు సర్వే నెంబర్ 1లో కూలగొడుతున్నారు. సర్వే నెంబర్ 1 మొత్తంలో ఒకటే ప్లాట్ ఉందా? ఓన్లీ 200 గజాలే ఉందా? సర్వే నెంబర్ 1 మొత్తం ఎందుకు కూలగొట్టలేరు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ 1లో. అవన్నీ ఎందుకు కూలగొట్టలేరు? మరి వాళ్ళు పెద్ద పెద్ద బడాబాబులను టచ్ చేసేవారు. ఓన్లీ చిన్న చిన్న రూమ్లు వేసుకున్న వాళ్ళని, చిన్న చిన్నవి ఏదైతే 200 గజాలు 100 గజాలు ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళది కూలగొట్టున్నారు. ఇల్లు పోయింది. సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. మొత్తం అంతా సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం మేము అడిగినాం, పొద్దున్నే అడిగినాం. హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అడిగినాం, మాకు ఒక 2 రోజులన్న టైం ఏంటి కాల్ చేసుకునే కంటే. లేదు చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో కాల్ చేసుకుని, లేదంటే కూలగొట్టేస్తాం మేము. తీసుకుంటున్నారు, గుంజుకుంటున్నారు, అవతల పడేస్తున్నారు. ఇంకో ఇల్లు లేదు. ఇది ఒకటే మేము కొన్నది, ఇది ఒకటే ప్రాపర్టీ. ఇది ఒకటే కష్టపడి కొనుక్కున్నాం మేము. అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం. అది చెప్పడమ్మా. అవునండి. నోటీసులు లాంటివి ఏమి ఇవ్వలేదు మాకు. మార్నింగ్ 6 o'clock వచ్చారు, స్టార్ట్ చేసేసారు. మా పిల్లలు లేవలేదు, పట్టుకొని కూర్చున్నారట మా అత్తయ్య వాళ్ళు. లేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ ఉండాలి? ప్రభుత్వానికి తెలియాలి. మేము ఓట్లు వేయలేదా? మేము ప్రభుత్వ జనాలం కాదా? ఓట్లు వేస్తేనే గెలిచారు కదా. మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు. దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా. ఇప్పుడు ఇల్లు పోయిందమ్మా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది అంటే రోడ్డు పైన ఉన్నాము. ఇక రోడ్డు మీదనే ఉన్నాము. ఏం లేవు. ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము. ఇప్పుడు ఆడ పోయి ఉండడానికి కూడా ఏం లేదు, ఈడ కూడా లేదు. అసలు ఉండడానికి ప్లేస్ లేదు. మేము ఆధారపడి ఉన్నది ఏదో 4 షెడ్లు వేసుకొని రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము. ఇప్పుడు ఆ షెడ్డు లేదు, రెంట్లు లేవు. మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? అవును. వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు రాలేదు. అది కూడా 200 గజాలకి ఎట్లా వచ్చింది? ఇంత సడన్ గా సీలింగ్ భూమి అంటున్నారు వాళ్ళు. సీలింగ్ ల్యాండ్ ఇది ఒకటే ఎట్లా కూలగొడతారు? సీలింగ్ ల్యాండ్ అంటారు. సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్ 1లో 23 ఎకరాలు ఉంది. అందులో ఏమంది గవర్నమెంట్ ల్యాండ్, దానిలో వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత ఫెన్సింగ్ చేసిరు వాళ్ళు? మరి అది కూడా తీయమంటే ఆయన అడిగితే ఆయన నా మీదకి కొట్టడానికి వస్తున్నాడు. హైడ్రా ఇన్స్పెక్టర్ అంట. సైజులు కొట్టిరు, మా నాన్నని కొట్టిరు, లోపల వేసిర్రు, నన్ను కొట్టినారు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ తీసుకొని మీద చెయ్యి మొత్తం నూకేసుకొని వచ్చింది ఇక్కడ దాకా. వాళ్ళు అసలు పోలీసులు కాదు, వీళ్ళు పోలీసుల మీద చేసేది అంటారు. వీళ్ళు హైడ్రా అని చెప్పేసి ఏదో డ్రెస్ వేసుకొని వచ్చిర్రు. పోలీసులు లాగానే ఉండాలి కదా. ఎవరు మాకేమో నోటీస్ ఇచ్చిరా? కనీసం మాకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకోలేదా? మున్సిపల్ పర్మిషన్ కి డబ్బులు కట్టుకోలేదా? ఎల్ఆర్ఎస్ కి డబ్బులు కట్టుకోలేదా? టైం ఇవ్వండి, కనీసం కాల్ చేసేదని టైం ఇవ్వమని అడుగుతున్నాం. అడిగి ఒక 2 రోజులైనా టైం, 1 రోజైనా టైం ఇవ్వని అడుగుతుంటే కూడా మొత్తం గుంజ అవతల పట్టేసి కూలగొట్టేస్తున్నారు. అర్ధ గంటనే. ఎంత నష్టం అయి ఉంటుంది? దగ్గర మాకు 15-20 లక్షల నష్టం. ఓన్లీ ఫర్నిచర్, షట్టర్లు మొత్తం లోపల ఫాల్ సీలింగ్ చేయించుకున్నాము, పైన రేకులు వేసుకున్నాము, బోర్ వేయించుకున్నాము, వాటర్ ట్యాంక్, పైపులు, ఎలక్ట్రిసిటీ, చాలా లోపల కబోర్డ్స్ అన్ని చేయించుకున్నాం మేము.